ఇప్పుడు టామరెండ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇప్పుడు వినాయక చవితి కానీ, లక్ష్మీ పూజ కానీ, దసరా కానీ, దేనికైనా సరే పూజలకి మనము జనరల్గా దేవుడికి పులిహోర అనేది ప్రసాదంగా పెడుతూ ఉంటాం కదా. సో ఈ పులిహోరని ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా 2 గ్లాసులు బియ్యం తీసుకుందాము. తీసుకుని బియ్యాన్ని బాగా శుభ్రంగా కడగాలండి. బియ్యాన్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా 2 సార్లు బియ్యాన్ని శుభ్రంగా కడుక్కుని 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. మనం ఇక్కడ 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కాబట్టి బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు నీళ్ళు పోస్తున్నాను. సో ఈ 4 గ్లాసులు నీళ్ళు పోసి దీన్ని మనం రైస్ కుక్కర్లో మనం కుక్ చేసుకుందామండి. ఇలా రైస్ కుక్కర్లో పెట్టి వామ్లో వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మామూలు మనం రైస్ కుక్ చేసుకున్నట్టే కుక్ చేసుకోవాలి దీన్ని కూడా. కాకపోతే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే కొంచెం పొడి పొడిగా వస్తుందండి పులిహోర అనేది. కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే మంచిది. రోజు మనం రైస్ వండుకునే దానికన్నా కూడా కొంచెం తక్కువ వాటర్ వేసుకుంటే పులిహోర అనేది పొడి పొడిగా మంచిగా వస్తుందండి. ప్రసాదంలాగా మనం పులిహోరని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దానికి ముందుగా మనము బియ్యం కడిగి రైస్ అనేది కుక్కర్లో పెట్టుకోవడం జరిగింది కదా. ఇప్పుడు పులిహోర తాలింపుకి అవసరమైన తాలింపు దినుసులు ఏంటో చూద్దామండి. తాలింపుకి మనము మినపప్పు, శనగపప్పు, అల్లం, పసుపు, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు ఇలా పౌడర్ చేసుకున్నాను. ఆవపిండి తయారు చేసుకున్నాను. తర్వాత ఇది టామరెండ్ రైస్ తయారీకి మనం చింతపండు పేస్ట్ అనేది ఇలాగా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. నేను వేరే వీడియోలో పెడతాను నేను ఎలా చేయాలన్నది. ఇది ఓన్లీ చింతపండుతో మనం ఇలా పులిహోర పేస్ట్ అనేది తయారు చేసుకుంటాం ఇంట్లో. ఇది పులిహోర పేస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. ఇది సాల్ట్. ఇప్పుడు తయారీ విధానం చూద్దామండి. ముందుగా తాలింపు పెట్టుకోవడానికి నూనె వేసుకుని ఈ నూనెలో వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు, శనగపప్పు, మినపప్పు వీటిని బాగా వేపుకోవాలండి. పప్పులని వేగిన తర్వాత మిగతా తాలింపులు వేసుకోవాలి. ఈ పప్పులని బాగా వేగిన తర్వాత మాత్రం మిగతా తాలింపులు వేసుకుందాము. ఇప్పుడు మిగిలిన తాలింపులు ఆవాలు, జీలకర్ర వేసుకుందామండి. ఇప్పుడు దీంట్లో అల్లం అనేది వేసుకుని వేపుకోవాలి. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అండ్ ఇప్పుడు ఈ టామరెండ్ రైస్కి కలర్కి మనం ఖచ్చితంగా ఈ పసుపు అనేది ఖచ్చితంగా వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ప్లేట్లో పోసి ఇలా బాగా చల్లారి పెట్టుకోవాలండి. ఇలా చల్లారిన తర్వాత దీంట్లో ఈ రైస్కి సరిపడంత సాల్ట్ తీసుకోవాలి. తర్వాత 1 స్పూను ఆవాల పొడి, ఆవపిండి తీసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ముందుగా తయారు చేసి పెట్టుకున్న పులిహోర పేస్ట్ అండి. ఇది చింతపండు తయారు చేసుకున్న పులిహోర పేస్టు. సో దీన్ని దాన్ని ఇలా రైస్కి
పట్టేలాగా బాగా కలపాలండి. ఇలా టామరిన్ రైస్లో ఈ రైస్లో ఇలా టామరిన్ పేస్ట్, ఆవాల పొడి, ఇలా ఉప్పు అన్నీ బాగా కలుపుకున్న తర్వాత టేస్ట్ చూసుకుని దీనిలో తాలింపు కలుపుకుంటే పులిహోర రెడీ అయిపోతుందండి. ఇలా బాగా కలుపుకోవాలి రైసు. ఇప్పుడు ఇలా దీన్ని తాలింపు పెట్టుకుంటా అంతా కూడా దీనికి మిక్స్ చేసుకోవాలండి. ఇలా మనం తాలింపు ముందు పెట్టుకున్నాం కదండి, దాన్ని కూడా రైస్లో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేతితో కలుపుకోవడానికి కొంచెం వేడి చల్లంగా చేతితో కలుపుకొని బాగా మిక్స్ అవుతుందండి. ఇలా రైస్ మొత్తానికి ఇలా ఆయిల్, పసుపు ఇవన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇదండి వేడివేడిగా పులిహోర రెడీ అయిపోయింది. దీన్ని మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసుకున్నాము. వేడివేడి పులిహోర రెడీ అండి. ఇదండి మనం నైవేద్యంగా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి పులిహోర సిద్ధమైందండి. సో ఈ పులిహోర ఎలా వచ్చిందో మీరు కూడా చేసి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.